రాజకీయాల్లో శత్రువుని నేరుగా దెబ్బ కొట్టడం ఒక ఎత్తు, కానీ శత్రువుని మరో శత్రువుతో కొట్టించటం మరో ఎత్తు. ఇప్పుడు తెలంగాణలో సరిగ్గా ఇదే వ్యూహం అమలవుతోంది. విశ్లేషకులు దీన్నే పొలిటికల్ కెనబలైజేషన్ అంటున్నారు. అసలేంటి వింత పదం? రేవంత్ రెడ్డి వేస్తున్న ఆ లెక్కల గాలంలో విపక్షాలు ఎలా చిక్కుకున్నాయి? సాధారణంగా ప్రకృతిలో ఒక జీవి తన సొంత జాతికి చెందిన మరో జీవిని ఆహారంగా తీసుకోవటాన్ని కెనబలైజేషన్ అంటారు. రాజకీయాల్లోకి వచ్చేసరికి ఒక పార్టీకి పడాల్సిన ఓట్లను అదే భావజాలం ఉన్న మరో పార్టీ లాగేసుకోవటమే ఈ పొలిటికల్ కెనబలైజేషన్. తెలంగాణలో ఇప్పుడు ప్రధానంగా 3 శక్తులున్నాయి. 1 అధికార కాంగ్రెస్, 2 బలమైన ప్రాంతీయ శక్తి బీఆర్ఎస్, 3 పుంజుకుంటున్న జాతీయ పార్టీ బీజేపీ. ఇక్కడ రేవంత్ రెడ్డి అసలు వ్యూహం ఏంటంటే ఈ 2 విపక్షాలు ఒకరి ఓట్లను ఒకరు తినేలా చేయటం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎప్పుడూ ఒకవైపుకు వెళ్లకూడదు అన్నదే రేవంత్ లక్ష్యం. బీఆర్ఎస్ ఎంత బలంగా ఉంటే బీజేపీకి వెళ్లే ఓట్లు అంతగా తగ్గుతాయి. ఒకవేళ బీజేపీ దూకుడు పెంచితే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు దెబ్బతింటుంది. అంటే విపక్షాలు 2 తమ ఉనికి కోసం ఒకరిపై ఒకరు పోరాడుకుంటూ ఒకరి ఓట్లను ఒకరు కెనబలైజేషన్ చేసుకుంటున్నారు. చివరికి మిగిలేది అధికార కాంగ్రెస్ సేఫ్ మెజారిటీ. దీనికి తోడు కొత్త పార్టీల ఎంట్రీ, చీరిన సామాజిక వర్గాలు సందట్లో సడేమియా అన్నట్లు ఆ వ్యతిరేక ఓటును మరింత ముక్కలు చేస్తున్నాయి. విపక్షాలు తమలో తాము కొట్టుకుంటూ ఒకరినొకరు సున్నా చేసుకుంటే రేవంత్ రెడ్డి మాత్రం తన 10 ఏళ్ల పాలనపై ధీమాగా ఉన్నారు. విపక్షాల మధ్య ఉన్న ఈ అంతర్గత యుద్ధమే రేవంత్ కి అతిపెద్ద ఆయుధం. ప్రత్యర్థులు ఒకరినొకరు వేటాడుకుంటున్న ఈ క్రమంలో అంతిమంగా లబ్ధి పొందేదెవరు? ఈ పొలిటికల్ కెనబలైజేషన్ వచ్చే ఎన్నికల ఫలితాలను ఎలా మారుస్తుంది? రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఇందులో రాబోయే ఎత్తుగడలు ఇంకా ఆసక్తికరంగా మారనున్నాయి.